హాయ్ హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పీపుల్స్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఒక ప్రోడక్ట్ రివ్యూ అయితే చెప్పబోతున్నాను. ఆన్లైన్లో ఒక కూలర్ అయితే ఆర్డర్ పెట్టాము. అది 5 days తర్వాత ఈరోజు డోర్ డెలివరీ అయింది. అదే బజాజ్ 65 లీటర్ డెజర్ట్ ఎయిర్ కూలర్ అండి. దాని అన్బాక్సింగ్ మరియు రివ్యూ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్లీ ఈ కూలర్ ఎందుకు సెలెక్ట్ చేసామంటే తక్కువ బడ్జెట్లో అన్ని ఫీచర్స్ ఉంటే బాగుంటుంది కదా. మేము 10,000 బడ్జెట్లో మంచి కూలర్స్ ఏమున్నాయని సెర్చ్ చేయగా ఈ బజాజ్ డెజర్ట్ ఎయిర్ కూలర్ అయితే బాగుందనిపించి ఆర్డర్ పెట్టాము. ఫైనల్గా మీకు ప్యాకింగ్ ఓపెన్ చేసాక లుక్ అయితే ఇలా ఉందండి. ఫస్ట్ ఇది ఐస్ ఛాంబర్ అండి. ఇంకా ఎక్కువ కూలింగ్ కోసం ఐస్ ముక్కలు అనేవి ఇందులో వేసుకోవచ్చు. దాని వీల్స్ ఇలా ఇచ్చాడు. అవి మనం ఫిక్స్ చేశాక ఇప్పుడు ఈజీగా మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ అనేది చేసుకోవచ్చు. ఈ కూలర్ 65 లీటర్ వాటర్ కెపాసిటీ కాబట్టి 90 feet వరకు కూడా మనకు కూలింగ్ అనేది ఉంటుంది. దానివల్ల మీరు లివింగ్ రూమ్స్లో అయినా, హాల్లో అయినా, బాల్కనీ లేదా టెర్రస్ పైన ఇలా ఎక్కడైనా సరే ఈజీగా మూవ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 knobs అయితే ఉన్నాయి కదండి. ఫస్ట్ది లోపల ఉన్న ఫ్యాన్ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయడానికి, రిమైనింగ్ 2 పంప్, ఒకదానికి స్వింగ్, ఇంకో దానికి ఆన్ లేదా ఆఫ్ చేసుకోవడానికి అనమాట. తర్వాత వాటర్ ఫిల్లింగ్ అనేది ఉంటుంది కదా, వెనకాల ఇచ్చారు కదా, అందులో వాటర్ ఫిల్ చేసిన తర్వాత లోపల ఎంతవరకు వాటర్ అనేది ఉన్నది అని చూపించడానికి వాటర్ ఇండికేటర్ కూడా మనకు ఉంటుంది. అదే మినిమం ఎంత లెవెల్లో ఉంది, మ్యాక్సిమం ఎంత లెవెల్లో ఉందో చూపిస్తుంది ఇందులోని. అలాగే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే లోపల హనీకోమ్ ప్యాడ్స్ ఉన్నాయి కదా, ఇవి 3 sides ఉన్నాయన్నమాట. 3 sides ఉండడం వల్ల కూలింగ్ ఎఫెక్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఇందులో టర్బో ఫ్యాన్ టెక్నాలజీ కూడా ఉందండి. ఇలాంటి అడ్వాంటేజెస్ అండ్ ఫీచర్స్ చాలా ఉన్నాయి. సో ఫైనల్గా 10,000 బడ్జెట్లో బెస్ట్ కూలర్ అనే చెప్పుకోవచ్చు. ఫైనల్గా దీని కాస్ట్ అయితే 9,500 పడింది అమెజాన్లో. ఈఎంఐ ద్వారా కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్